చీఫ్ మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్, మీరు చీఫ్ మినిస్టర్ చీఫ్ మాటలు మాట్లాడటం బాగుండదు. ఎందుకంటే మీరు ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడితే, ఏదైనా విధానపరమైన విషయం మీద మాట్లాడితే ప్రధాన ప్రతిపక్షంగా మేము స్పందిస్తాం, మాట్లాడతాం, మీకు జవాబిస్తాం. మీకు విషయం మాట్లాడే తెలివి లేదు. ఎంతసేపు విషయం జిమ్మడం, పర్సనల్గా దూషణలు, పర్సనల్గా గలీజ్ మాటలు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంకోటి రాదు. వారిని నేను అడిగేది ఏమంటే ఒకటి, ఇవాళ వాస్తవం ఏమంటే ఎక్స్పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ చెతికిలబడి ఇప్పటికీ ఎన్నేళ్ళైందండి? 12 ఏళ్ళ 13 ఏళ్ళ అప్పటి నుంచి ఇప్పటివరకు లేవలేకపోతున్నది. ముందు వాళ్ళ స్థాయి, వాళ్ళ పరిస్థితి చూసుకోమనండి. వాళ్ళ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. వాళ్ళ సంగతి చూసుకోమని మా గురించి ఆయనకెందుకు? మా పార్టీ ఏందో, మా పార్టీ ప్రస్థానం ఏందో, మా పార్టీ ఏం చేసిందో, మా పార్టీ ఎట్లా ప్రజా పోరాటాలు చేసి ఓ రాష్ట్రాన్ని ఢిల్లీ మెడలు వంచి సాధించిందో, వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే ఢిల్లీని ఎట్లా గడగడలాడించిందో వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈయనకేం తెలుసు అప్పుడు ఎక్కడున్నాడు అడిగినప్పుడు? కాబట్టి నేను అనేది ఏమంటే చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మాటలు మాట్లాడకపోతే మంచిది. ఇవాళ మాకు ఒక శుభదినం. మా పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు ఆయన లాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు.